ఏబిఎన్ఆర్కే కొత్త పలుకులో ఉదహరించిన పదాలను తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు, వారు వ్యవహరించిన తీరును విమర్శిస్తూ సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశాల మీద స్పందించిన తీరు, అలాగే గత 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. స్మోకింగ్ ఇంజూరస్ టు హెల్త్ అనేవి ఉంటాయి సిగరెట్ ప్యాకెట్స్ మీద. అది మీకు నేను చెప్పాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు అట్లాగే జగన్ ఇంజూరస్ టు ఏపీ పయ్యావల కేసు ఏ నిమిషాన ఆ మాట అన్నాడో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి హానికరం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం సమాజానికే అతను ఎలా హానికరం అనేది వాళ్ళ చర్చ. అతని యొక్క మైండ్ సెట్టు, నేర ప్రవృత్తి. గతంలో ఏమనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని? ఆర్థిక ఉగ్రవాది అనేవాళ్ళు. అదే ఆ సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు, అదే క్విడ్ ప్రోకో. ఆర్థిక ఉగ్రవాది కాదు అసలు. ఇప్పుడు అసలు ఉన్మాది అంటున్నారు. ఇంకా ఆర్థికాన్ని లేదు అసలు. ఏది ఆ ఉన్మాదానికి ఇక పరాకాష్ఠగా. ఇప్పుడు తల్లిపై కేసేసాడు ఆ మధ్య, చెల్లి ఆస్తులు లాక్కున్నాడు, అక్కడేదో కేసులు నడుస్తున్నాయి. వీటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ వాళ్ళ ప్రజల్లో చర్చ. ఎందుకలా అతను అసలు ప్రపంచంలో ఇలాంటి పీస్ అసలు ఇంకోటి ఉందా? ఏది ఇట్లాంటి మనస్తత్వం కలిగినాడు. గతంలో సి నరసింహారావు ఉండేవాడు, రేపు పత్రిక అదేదో ఉంటుంది, ఆయన ఏంటి సంపాదకులుగా చాలా వ్యాసాలు రాసేవాళ్ళు. ఆయన ఇప్పుడు కాదు నేను చెప్తోంది, దగ్గర 15-16 ఏళ్ల క్రితం ఇతని యొక్క మైండ్ సెట్ని విశ్లేషించాడు. అప్పుడు ఆయన ఏమని చెప్పాడు నాకు గుర్తున్నంతవరకు, కోళ్ల ఫారం యజమానికి ఏ మైండ్ సెట్ ఉందో జగన్మోహన్ రెడ్డికి అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. కోళ్ళు బాగా పెంచుతారు, బాగా కొవ్వెక్కేటట్టుగా బాగా వచ్చిన తర్వాత వాటిని అప్పటినే ఇచ్చేస్తారు కటింగ్కి అంటూ ఇతన్ని అలా పోల్చాడు. అసలు తర్వాత మనం చూసాం ఈయనకే జబ్బు ఉందన్నారు, అనేక రకాల జబ్బుల పేర్లు చెప్పారు. మైథోమానియా అన్నారు, లేకపోతే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అన్నారు, ఎన్పిడి. అసలు నిన్నేదో లోకేష్ ఇంకో జబ్బు ఏదో అన్నాడు, ఏంటది క్రెడిట్ చోరీ డిజార్డర్ అనో సిసిడి. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు లండన్ మందులని సోషల్ మీడియా అంతా మనం కదిలిస్తే ఇట్లా నొక్కితే బోల్డ్ వస్తాయి. అంటే నిజంగా ఆయన ఎందుకు ఇంతగా ఒక పొలిటీషియన్గా అసలు ఏ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాడు మైండ్ సెట్ ఇంత క్రిమినల్ మైండ్ సెట్ అని. ఇప్పుడు నిన్న రామానాయుడు ప్రెస్ మీట్ మీరు చూసుంటారు, అంతకుముందు అచ్చెన్నాయుడు చెప్పినటువంటిది లేదు, ఆర్కే రాసింది ఆంధ్రజ్యోతిలో. జగన్మోహన్ రెడ్డి ఏంటి చిన్నప్పుడు చదువుకునేటప్పుడే క్వశ్చన్ పేపర్లు ఎత్తుపోయాడని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు. అప్పట్లో రాజశేఖర రెడ్డి ఆ మారుతి కారు ఏదో ఉండేది. ఇవన్నీ మీడియాలో వచ్చిన కథనాలు మనం మాట్లాడుతోంది. అప్పట్లో ప్రజల్లో జరిగిన చర్చ. ఎంత అతని వయసు, ఎంత అతను ఎంత అంటే అప్పుడే కాదు, ఆ తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడని, అతని ఫ్రెండ్ ఎవరినో తీసుకుపోయి లోపల పెడితే అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసి కొట్టాడని. నేను ఇప్పుడు కాదు, మీరు హరగోపాల్ వీడియో కొట్టండి, ప్రొఫెసర్ హరగోపాల్ వీడియో అని కనుక కొడితే జగన్ గురించి ఆయన మొన్న కూడా మాట్లాడుతూ చెప్పాడు, ఏంటి రాజశేఖర రెడ్డిని మేము అప్పుడు కదిలిచ్చాము, మేము ఏదో చర్చలకు వచ్చాము, చర్చలకు వచ్చినప్పుడు ఏంటంటే మీ కుటుంబ చరిత్ర, మీ నాన్న, మీరు, మీ తమ్ముడు, మీ కొడుకు అంటూ ఆ పాలిగాళ్ళ ఏది ఆ పౌర హక్కులు రాసిన పుస్తకం గురించి వచ్చిన చర్చల్లో మీ అబ్బాయి కూడా పోలీసాడి మీద కొట్టాడు అని అంటే రాజశేఖర రెడ్డి ఏమని చెప్పాడు, కొడుకుని సమర్థించుకుంటూ ఆ రోజు మావాడు కూడా కొంచెం మీట్ అయిపోయి ఏంటి కొంచెం పౌర హక్కులు కోరే వ్యక్తి అని ఏదో అంటే చివరికి అతన్ని అడిగిన ఆయన్ని కూడా ఫూల్ చేస్తూ రాజశేఖర రెడ్డి ఎలా జగన్మోహన్ రెడ్డిని సమర్థించుకున్నాడు, పెంచి పోషించాడు, చివరికి ఏకు మేకై రాజశేఖర రెడ్డి మీదే దాడి చేశాడని, కొట్టాడని, రకరకాలుగా తండ్రిపైనే అసలు నువ్వు అసలు ఇక్కడ ఉండటానికి వెళ్ళేది వెళ్ళిపోమన్నాడని, కుటుంబ బహిష్కారం. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వదిలిపెట్టి ఇక్కడికి రావడానికి వీలు లేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు విజయమ్మ మరి నాతో చెప్పుకుని ఏడ్చింది అన్నారు. రోసయ్య గారు అసలు పబ్లిక్లో మామూలు ఛానల్లో మాట్లాడాడు కదా, అన్నయ్య నువ్వన్నా చెప్పు, ఆయన ఉన్నది ఒక్కగానొక్క కొడుకు,
వాడిని అసలు ఇక్కడికి అడుగు పెడతానికి లేదన్నాడు ఈయన అని చెప్పి తన భర్తకి, అటు కొడుక్కి భర్తకి మధ్య నలిగిపోతూ విజయమ్మ రోసయ్యని అభ్యర్థించిన తీరు. ఇప్పుడు జగన్ మేకు దిగనాడు ఎవడన్నా ఉన్నాడో చెప్పండి. తండ్రి తల్లి గొడ్డలే దించాడు కదా, ఎక్కడ బాబాయ్. ఇప్పుడు అది వివేకానంద రెడ్డి హత్య కేసు. అక్కడ ఇష్యూ మీరు చూస్తే వివేకానంద రెడ్డి 2004లో ఎంపీగా గెలిచారు. రాజశేఖర రెడ్డి పులివెందుల అసెంబ్లీకి వచ్చారు 1999. అప్పుడు ఆ పీరియడ్లో సోనియా గాంధీ అక్కడ ఉన్నటువంటి యూపీఐ చైర్పర్సన్గా, అది 2004లో ఏం జరిగింది, ఒక్కసారిగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోయి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. స్పీకర్ మీరా కుమార్ ఆమె ఏం చేసింది, సోనియా గాంధీకి చెప్పింది. ఏంటంటే అతను ఎవరో వచ్చాడు, మన పార్టీ ఎంపీ వచ్చేసి రెసిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఏంటి అని. ఆమె కంగారు పడిపోయింది. ఈ విషయం మనకు బయట పెట్టింది ఎవరు, హర్షకుమార్. హర్షకుమార్ చెప్పాడు ఏమని, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ రోజు సోనియా గాంధీ వెంటనే రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి తిట్టిందని, నీ కొడుకుని కనుక కంట్రోల్లో పెట్టుకోకపోతే బాగోదు రాజశేఖర్ అని చెప్పి సోనియా వార్నింగ్ ఇస్తే, అప్పుడు మళ్ళా వివేకానంద రెడ్డి వెళ్ళి తన రాజీనామా ఉపసంహరించుకున్నాడని. సునీత కూడా చెప్పింది కదా, మా నాన్న కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి చిన్నాన్నని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు అనేది, అందుకే ఆయన మనస్తాపంతో రాజీనామా చేసినట్టుగా. ఎన్ని వేధింపులకు గురి చేస్తే చివరికి ఆయన ఏంటి, నీకే ఆ సీట్ ఇచ్చేశాడు. అంటే కడప లోక్సభ సీటు కోసం చిన్నాన్ననే జగన్మోహన్ రెడ్డి కొట్టాడని. అవినాష్ రెడ్డి ఇప్పుడు అదే కదా అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. అంటే కడప లోక్సభ సీటు కోసం ఎలా వీళ్ళు టార్చర్ పెట్టారు వివేకానంద రెడ్డిని, చివరికి అతను అసలు లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ నేర ప్రవృత్తి, లేకపోతే వాళ్ళ యొక్క క్రిమినల్ మైండ్ సెట్ ఇప్పుడు వరుస పెట్టి మనం తీసుకున్నట్లయితే చివరికి ఏ స్థాయికి వచ్చేసింది అంటే, తల్లిపై కేసు వేయటము, లేకపోతే చెల్లి ఆస్తులు లాక్కోవటం కాదు, చెల్లిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. చెల్లి తల గోడకేసి కొట్టాడు, ఆ చెల్లి నాకు చెప్పుకుని వాపోయిందని. అంటే ఇప్పుడు ఒకటి షర్మిల ఏమంది, వాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని కొంప నేను 2 సార్లు తొక్కాను గడప. ఒకటి ఏంటి, పంచాయతీ, అమ్మతో పాటు వెళ్ళాను ఆస్తుల పంచాయతీ, 2 శుభలాగీయడానికి కొడుకు దానికి వెళ్ళానంటూ తను చెప్పినటువంటి దాంట్లో అసలు ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు తన అన్నే కాదని. అన్న అనే పదానికే కళంకం అన్నది ఎవరు? ఇప్పుడు ఇవాళ ఎప్పటికైనా వీడు మారతాడు, మేనగోడలకి మేనల్లుడికి న్యాయం చేస్తాడన్న ఆశతో బతుకుతున్నానంటుందా. అదే కాదు, ఇంకా రాసింది ఆ పుస్తకంలో. ఏమని రాసింది, ఇదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డితో చెప్పినట్టు, నాన్న నీ తర్వాత పాపని ప్రేమించే వాళ్ళల్లో నేనే నెంబర్ 1 అని చెప్పినట్టు. ఇప్పుడు నాన్న నీ తర్వాత పాపని ప్రేమించే వాళ్ళల్లో నేనే తొలివాడిని అని అన్న మరి ఆ పాప ఆస్తులు లాక్కోవటము ఏ విధంగా, అసలు ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ అసలు ఎవరన్నా ఊహించగలరా? అది చెల్లి చీర మీద పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళింది అన్నాడంటే, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కాలేజ్ డేస్లో ఎవరన్నా ఒక చెల్లికి అన్న ఉన్నాడంటే అతనే రక్ష. ఎవడన్నా చెల్లిని టీచ్ చేస్తే అన్న చైన్ తీస్తాడు, సైకిల్ చైన్ తెప్పుతాడు. అట్లాంటి అన్నల్ని మనం చూసాం, కానీ ఇతను అన్న ఎలా అవుతాడని కదా ఇప్పుడు నీ చెల్లె అంటోంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మైండ్ సెట్ గురించి నిన్న కూడా ఆర్కే కొత్త పలుకులో రాస్తూ రాధాకృష్ణ ఏమని రాశాడు, 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక దిగ్భ్రాంతికర ఘటన నాకు మీ వాళ్ళే చెప్పుకుని బాధపడ్డారు, అది కనుక బయట పెడితే బాగోదు, బయట పెట్టే రోజు కూడా వచ్చుది అన్నాడు. అంటే ఆ దెబ్బకి ఇక పిలవలకి అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక 2 రోజుల నుంచి ఇక నీకు యూట్యూబ్ కొడితే ఇక వస్తున్నాయి. ఏంటి రాధాకృష్ణకి తెలిసిన రహస్యం ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఆయన నేర చరిత్రకి సంబంధించినటువంటి సీక్రెట్ ఏదో బయటపెట్టు ఆర్కే అంటూ ఇవాళ ఏంటి ఇప్పుడు ఇవన్నీ తెలిసినయే. ఇప్పుడు చిన్నాన్నను కొట్టాడని, లేకపోతే వాళ్ళ నాన్నే కొట్టాడని లేదు. అసలు ఏంటి, ఇప్పుడు అతనికి ఉన్నటువంటి అప్పట్లో తండ్రి దుర్మరణం, హెలికాప్టరు, ఆ దుర్మరణం చెందినప్పుడు ఇతను ఎక్కడున్నాడు, ఇక్కడ లేడు, రకరకాలుగా నడుపుతున్నారు, సినిమా హీరోయిన్ల పేర్లు ఎత్తుతున్నారు, అతనితో మనకు తెలియదు, వాస్తవాలు లేవు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏంటి, జగన్ అనే క్యారెక్టర్ నా భూతో నా భవిష్యత్. అంటే ఇట్లాంటి వ్యక్తి అంటూ ఒకడు పుడతాడని కానీ
షర్మిల అమ్మాజీ కూడా అంది ఏంటి అసలు ఇట్లాంటి బిడ్డ ఉంటే అసలు ఏదో మొగ్గలోనే దుంచేసేవాళ్ళు అన్నట్టుగా కూడా అన్న దీంట్లో దురదృష్టం. అటు తల్లికి ఇవాళ కొరగాకుండా పోయి, ఇటు చెల్లికి ఇలా కళంకమని అనిపించుకొని, అంటే ఇలాంటి క్యారెక్టర్ మీద ఇవాళ జరుగుతోంది డిస్కషన్. ఒకటి మాత్రం నిజం, ఏది మానసిక శాస్త్రవేత్తలకే అంతు మనిషి అనాలా ఏమనాలో తెలియదు. ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ రకరకాలుగా ఉన్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటి, అతను మాత్రం ఒక క్రిమినల్స్కి బ్రాండ్ అంబాసిడర్గా. ఇప్పుడు గతంలో చంద్రబాబు కూడా ఎవరితో పోల్చేవాళ్ళు, ఎవరైనా ఫ్యాబ్లో ఎస్కోబారా, అసలు అతన్ని మించిన 100 ఎస్కోబార్లతో ఇతను సమానమా? ఇవాళ నడుస్తున్నటువంటి చర్చ ప్రజల్లో భయం. ఏది జగన్ అంటే ఒక భయం. ఇప్పుడు ప్రజల్లోనే కాదు, అన్ని వర్గాల్లో కూడా, అటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు దమనకాండ అతను ముఖ్యమంత్రిగా. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు అసలు ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది జైళ్ళకి పంపారు. అదొక ఉన్మాదం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్తో సహా అసలు 125 మంది పైన జనసేన నాయకుల పైన కేసులు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. చివరికి అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి లోపలికి రానికపోతే అడ్డంగా పడుకోవటం. అసలు ఎన్ని ఆ 5 ఏళ్లలో జరిగినట్టు దురాగతాలు. అచ్చెన్నాయుడు 83 రోజులు, కొల్లు రవీంద్ర, అంటే ధూళిపాల నరేంద్ర. సరే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాదు, టీచర్స్, ఉపాధ్యాయులపై వీళ్ళు చూపించినటువంటి ఆ దమనకాండ, ప్రజా సంఘాలు ఎలా అణిచేశారు. ఆ జీవో 1 తీసుకొచ్చి, అంటే నువ్వైతే పబ్లిక్ మీటింగులు రోడ్డు మీద పెట్టుకోవచ్చు, కానీ లోకేష్ పెట్టడానికి వీలు లేదు. అంటే మీడియా పైన కూడా తప్పుడు కేసులు. ఏబిఎన్ అసలు రిలే కాకూడదని, ఏబిఎన్, ఈటీవీ, TV5 అనేవాళ్ళు అసలు అసెంబ్లీలో కవరేజీకి రాకూడదని ఒక సర్క్యులరే ఇప్పించాడు తమ్మినేని సీతారాంతో. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరంగా కానీ, లేదు వ్యాపార పరంగా కానీ, లేదు ఫ్యామిలీ పరంగా కానీ, ఏది చూసినా సరే అటు వ్యాపారంలో ఆర్థిక ఉన్మాది, ఉగ్రవాది అన్నారు, లేదు రాజకీయంలో ఉన్మాది, సైకో అన్నారు. సైకో పోవాలి, ఏదో సైకిల్ రావాలనే నినాదం అప్పట్లో. ఒక సైకో కాదు, ఇవాళ గ్రామాన సైకోలు రప్ప అంటున్నారు. రక్తంతో హోలీ ఆడతామంటారు. అదేమంటే ఫ్లెక్సీలు పెడితే తప్పేంటి? అసలు మామూలుగానే ఆత్మాహుతి దళం అదే కదా. ఎవరు ఇప్పుడు ఇవాళ నీకు ప్రభాకరన్ ఎక్కడ, ఎల్టీటీఈ శ్రీలంక, లేకపోతే ఇటు ఈ ఎస్కోబార్, అతను ఒకడు ఉండేవాడు చార్లెస్ శోభరాజ్ అని ఉండేవాడు. వాడు మామూలుడు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి అనగానే మనకు గుర్తొచ్చే క్యారెక్టర్లు ఇవన్నీ ఇలా ఉంటే, ఇప్పుడు ఆత్మాహుతి దళం అంటే ఏం చేస్తారు? అంటే బెదిరిస్తున్నారా? అంటే గొడ్డలు చూపించి ఓట్లు ఎంచుకుంటారా? రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో అతను నిన్న రామానాయుడు కూడా అన్నాడు, అదేంటది అసలు గొడ్డల పార్టీ అనో ఏదో అన్నాడు. ఇది ఇవాళ మీరు ప్రేమించాలి, ప్రజల్ని అభిమానించాలి, వాళ్ళ ఆదరణ పొందాలి. అంతేగాని భయపెడితే ఏం జరుగుద్ది? ఇవాళ నువ్వు భయపడుతున్నావు. ఇప్పుడు జగన్కి ఇవాళ భయం అంటే ఏంటో తెలిసింది. భయం అంటే ఏంటో తెలిసింది కాబట్టి అలహంకలా ఉంటున్నాడు. 5 రోజులు అక్కడ ఉండి ఏదో చుట్టం చూపుగా రావటం. ఇప్పుడు ఇవాళ వచ్చాడా, ఇప్పుడు దిగుతాడు, 6ంటికి దిగుతాడు అనుకుంటా, మళ్ళా గురువారం. అంటే ఇంత భయపడాల్సిన పని. ఎంత భయపడుతున్నాడంటే, ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇళ్ళకి వెళ్ళారా మీరు? ఎప్పుడన్నా చూసుంటారు కదా, వాళ్ళ ఇళ్ళు కూడా మామూలుగానే ఎవరన్నా 30 అడుగులు ఫెన్స్ పెట్టుకుంటారా? ఇప్పుడు ఎవరికన్నా ఈ ఆలోచనలు వస్తాయా? మనం వెళ్ళే మార్గంలో చెట్లు కొట్టించటం అంటే ఆ చెట్ల మీద నుంచి నీ మీదకి ఏమైనా కాల్పులు జరుగుతాయనా? అసలు ఎందుకు నీకు అంత అభద్రత? సీఎంకి ఎంత సెక్యూరిటీ ఉండాలో నాకు అంత ఉండాలంటున్నాడు. ఇప్పుడు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు అసలు దీనికోసం ఒక పెద్ద చట్టమే చేసావు, ఒక పెద్ద ఫోర్స్ పెట్టుకున్నాడు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటూ. అంటే 3 షిఫ్టుల్లో 3000 మంది, షిఫ్ట్కి 1000 మంది. ఇప్పుడు షర్మిల నీతో పాటు పుట్టిందేగా, ఆ పేగు తెంచుకునే కదా, రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, భయపడుతుందా? ఇప్పుడు షర్మిల ఇంటికి ఏమైనా 30 అడుగులు ఫెన్స్ పెట్టుకుందా? లేకపోతే షర్మిల మనం చూసాం, నిన్న కూడా ఎక్కడో మాట్లాడింది, స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్తోంది.
ఇప్పుడు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటూ తిరుగుతోంది శ్రీకాకుళం దగ్గర నుంచి నీకు రాయలసీమ దాకా. అంటే షర్మిక లేని భయం నీకెందుకు? షర్మిక లేని అభద్రత నీకెందుకు? అంటే నువ్వే భయం. అతని నీడను చూసి అతను భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ భయపడుతోంది, అతని నీడను చూసి అతను భయపడుతున్నాడు. జగన్ అంటే క్రైమ్ అంటే ఇంకా అంతకన్నా మనం ఏం విశ్లేషిస్తాం? ఇప్పుడు ఇవాళ ఆయన పై ఉన్నటువంటి కేసులు, ఆయన మీద జరుగుతున్నటువంటి చర్చ నేరానికి నిలువెత్తు రూపమా జగన్మోహన్ రెడ్డి? మానసిక శాస్త్రవేత్తలకే సవాల్ విసురుతున్న జగన్ వింత వ్యాధిని, నైజాన్ని విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.